అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక వీఆర్సీ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే మనం చూస్తున్నాం ఈ యొక్క కరోనా పరిస్థితుల ప్రభావంతో అనేక మంది రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం కానీ, అదేవిధంగా వాళ్ళకి జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు పెట్టారు ప్రైవేట్ యాజమాన్యాలు. మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేటు ఉపాధ్యాయుల, అధ్యాపకులకి ఖచ్చితంగా 10,000 రూపాయలు వృత్తి కల్పించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడ అమలు కావట్లేదు. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మనకి ఇద్దరు మంత్రులు ఉన్నారు. కనీసం ఈ యొక్క మంత్రులు కూడా పట్టించుకోకుండా విద్యారంగ సమస్యలు గాలి కొదిలేసే పరిస్థితి ఈరోజు మన యొక్క జిల్లాలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వ కాలేజ్ హాస్టల్స్, వసతి గృహాల్లో శాశ్వత భవనాలు ఇప్పటికీ లేవు. చాలా ఇబ్బందులు పడతారు. అందరూ అద్దె భవనాల్లో ఉంటూ ఈరోజు వాళ్ళంతా కూడా వసతులు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ యొక్క నెల్లూరు జిల్లా మంత్రులు డిమాండ్ చేస్తాం. అయ్యా ఒక్కసారి నిద్రలేసి చూడండి అయ్యా, ఈ యొక్క జిల్లాలో వసతి గృహాలు, కాలేజీ వసతి గృహాల్లో, ప్రభుత్వ వసతి గృహాల్లో ఎక్కడా కానీ శాశ్వత భవనాలు లేవు. అద్దె భవనాలు రన్ చేస్తున్నారు. మీరు ఒకసారి చొరవ తీసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యలు, విద్యారంగ సమస్యలు నాడు నేడు కానీ నత్తనడకగా సాగుతున్నాయి. అనేక సమస్యలు ఈరోజు రాష్ట్రంలో ఇలాగ విద్యారంగ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈరోజు అక్కడ గొడవలు వేసుకుంటూ, ఈ ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఒకరికొకరు బూతులు తిట్టుకుంటూ ఈరోజు గొడవలు వేసుకుంటున్నారే కానీ ఈ యొక్క ప్రజల సమస్యలు కానీ, విద్యార్థి యొక్క సమస్యలు కానీ పట్టించుకోకుండా గాలి కొదిలేసిన పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఈ యొక్క విద్యారంగ సమస్యలు కానీ పరిష్కరించకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం.